ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ప్రతి వ్యక్తి తనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని, అలాగే ఏదైనా ఒక భూమి అయినా కొనుక్కోవాలని అనుకుంటూ ఉంటారు. సురక్షితమైన భవిష్యత్తు కోసం ఖచ్చితంగా కొన్ని ఆస్తిపాస్తులు ఉండాలని ప్రతి ఒక్కరూ నిత్యం కష్టపడుతూ ఉంటారు. సొంత ఇంటి కల కోసం రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు. అయితే మీరు ఏదైనా ఒక భూమి కొనాలన్నా, అలాగే సొంత ఇల్లు కట్టుకోవాలన్నా, మీకున్న ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అవ్వాలన్నా ఈ వీడియోలో చెప్పే కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే చాలు. మీ ఇంటి సంపద రెట్టింపు అయ్యి 10 తరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు. మీ పూర్వీకుల నుండి మీకు రావాల్సిన ఆస్తి ఏదైనా త్వరగా రావాలంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం రోజు ఆవుకు బెల్లాన్ని తినిపించండి. ఆవు ముందు బెల్లం వేయకూడదు. స్వయంగా మీ చేతులతోనే ఆవుకు బెల్లం తినిపించాలి. తరువాత ఆవుకు నమస్కరించి ఆవు పాదాలను తాకడం వల్ల మీకు రావాల్సిన ఆస్తిపాస్తులన్నీ త్వరగా మీకు దక్కుతాయి. అలాగే శుక్రవారం రోజు ఇంట్లో పూజ చేసి పేదవారికి ఆహారం దానం చేయండి. ఈ విధంగా చేయడం వల్ల మీ సొంతింటి కల నెరవేరుతుంది. ఈ పరిహారం పాటించడం వల్ల శుక్రగ్రహ దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అదే విధంగా ఏదైనా కొండ మీద ఉన్న గుడికి వెళ్ళినప్పుడు మీ సొంతింటి కల నెరవేరాలని భగవంతుడికి నమస్కారం చేసి గుడి సమీపంలో ఒక రాయిపై మరొక రాయి పెట్టి దేవుడికి మొక్కితే చాలు, మీ సొంతింటి కల నెల రోజుల్లో నెరవేరుతుంది. అంతేకాకుండా మీ ఇంటి సంపద రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా శ్రీ యంత్రం ఉండాలి. హిందూ ధర్మంలో శ్రీ యంత్రానికి చాలా శక్తి ఉంది. ఏ ఇంట్లో అయితే శ్రీ యంత్రం ఉంటుందో అలాంటి ఇళ్లల్లో ఏ కష్టాలు ఉండవు. మీ పూజ గదిలో గనుక శ్రీ యంత్రం ఉంటే మీ ఇంట్లో ముక్కోటి దేవతలు నివసిస్తూ ఉన్నారు అని అర్థం. చాలా మందికి ఇంటి స్థలం ఉన్నా కానీ ఇల్లు కట్టుకోవడానికి డబ్బు ఉండదు. అలాంటి వారు శుక్రవారం రోజున మట్టితో తయారు చేసిన ఒక నీటి కుండను తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచితే మీ ఇంట్లోకి అధిక డబ్బు వస్తుంది. దీంతో మీ ఇంటి కల త్వరగా నెరవేరే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా ఒక మంగళవారం రోజున హనుమంతుని పటం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి ఇంట్లో పూజ చేసి ఒక అరకిలో బెల్లం తీసుకొని దాన్ని మీ ఇంటి ముందు ఒక గొయ్యి తీసి బెల్లాన్ని మట్టిలో పాతి పెట్టండి. మీ ఇంటి ముందు మట్టి లేకపోతే పూల కుండీలు ఉన్నా సరే అందులో మట్టి తీసి బెల్లాన్ని పాతి పెట్టవచ్చు. ఇలా చేస్తే సంవత్సరం తిరిగేలోగా భూదేవి ఆశీస్సుల వల్ల మీరు ఏదైనా మంచి స్థలం కొనే అవకాశం ఉంది, లేదా ఒక మంచి ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది. అలాగే మీరు ఏదైనా గుడికి వెళ్ళేటప్పుడు 3 నిమ్మకాయలను మీతో పాటు తీసుకువెళ్ళండి. ఈ నిమ్మకాయలను గుడిలో ఉన్న దేవుడి దగ్గర పెట్టి పూజ చేయించండి. తరువాత ఆ నిమ్మకాయలను ఇంటికి తీసుకువచ్చి మీ ఇంటి ముందు కట్టండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఏ సమస్యలు ఉండవు. అలాగే మీ ఇంటిపైన నరదృష్టి ప్రభావం కూడా ఉండదు. మీ ఇంటి ముందుకు పక్షులు కానీ కాకులు కానీ వస్తే వాటికి బియ్యం గింజలను వేయండి. ఇలా చేస్తే మీ ఇంటిపై దేవతల అనుగ్రహం ఉంటుంది. తద్వారా మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు. అలాగే మీ ఇంట్లో గనుక తరచూ నల్ల చీమలు కనిపిస్తూ ఉంటే కనుక త్వరలోనే మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుందని సంకేతం. అలాగే మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉందని భావించాలి. కాబట్టి మీ ఇంట్లో గనుక తరచూ నల్ల చీమలు కనిపిస్తే వాటికి పంచదారను వేయండి. ఇలా చేస్తూ ఉంటే మీకు త్వరలోనే కుబేర యోగం ప్రాప్తిస్తుంది. ప్రతి సోమవారం జాజి పూలతో పరమేశ్వరుడిని పూజిస్తే మీకు గృహయోగం కలుగుతుంది. ఈశ్వరుడిని జాజి పూలతో పూజిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుడికి నైవేద్యంగా జామ పండ్లను సమర్పిస్తే మీరు కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. భూమిని కొనడం లేదా భూమిని అమ్మే విషయంలో మీకు ఏదైనా సమస్య ఉంటే ఇంట్లో పూజ చేసి ప్రతిరోజు దుర్గా మంత్రాన్ని జపించండి. ఇలా చెయ్యడం వల్ల ఆస్తికి సంబంధించిన వివాదాలన్నీ త్వరలో ముగుస్తాయి. అంతేకాకుండా ఇల్లు నిర్మించాలనే కోరిక కూడా నెరవేరుతుంది. ముఖ్యంగా మీ పూజ గదిలో గోమాత విగ్రహం ఉండేలా చూసుకోండి. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు.
కాబట్టి పూజ గదిలో గోమాత విగ్రహం ఉండడం వల్ల మీ ఇంట్లో ముక్కోటి దేవతలు నివసిస్తారు. ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటే మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండవు. అలాగే మీ అదృష్టానికి తిరుగుండదు. చాలా మంది వారంలో ఒక్కరోజైనా ఉపవాసం ఉంటారు. అలాంటి వారు మర్చిపోకుండా మీరు ఉపవాసం ఉండే రోజు ఒక నిమ్మకాయను తీసుకుని పూజ గదిలో ఉంచి దాని మీద పసుపు కుంకుమలు వేస్తూ మీ కోరికను మనసులో తలుచుకుంటూ దేవుడికి నమస్కారం చేయండి. ఇలా చేస్తే మీరు కోరుకున్న కోరిక నెల రోజుల్లోనే ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే చాలా మందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు. అంతేకాకుండా ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇలా ఏదో ఒక సమస్య ఉంటూ ఉంటుంది. అలాంటి వారు ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పు వేసి దాని మీద ఒక నిమ్మకాయను ఉంచి మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మూలన ఉంచండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి. సాధారణంగా మనలో చాలా మంది ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు. ఎంతటి పేదవాడైనా సరే ఏదో ఒక రోజు ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటాడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం మన జీవితంలో మంచి రోజులు వచ్చే ముందు మనకి కొన్ని శుభ సంకేతాలు కనిపిస్తాయి. అవేంటంటే మనలో చాలా మందికి బ్రహ్మ ముహూర్తంలో మెలకువ వస్తుంది. బ్రహ్మ ముహూర్తం అంటే ఉదయం 3 గంటల నుంచి 5 గంటల సమయం. ఈ సమయంలో ఎవరికైతే అకస్మాత్తుగా మెలకువ వస్తుందో వాళ్ళకి రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందని అర్థం. ఎందుకంటే బ్రహ్మ ముహూర్తంలోనే ముక్కోటి దేవతలు భూమిపైన సంచరిస్తూ ఉంటారు. కాబట్టి ఈ సమయంలో మెలకువ వస్తే మాత్రం చాలా శుభ సంకేతంగా భావించాలి. అలాగే కొంతమంది ఇంటి దగ్గర పక్షులు గూడు కట్టుకుంటాయి. ఎవరింటి దగ్గర అయితే పక్షులు గూడు కట్టుకుంటాయో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి సంతోషంగా అడుగుపెడుతుంది. దీంతో అకస్మాత్తుగా మీ ఇంటికి డబ్బు వచ్చే అవకాశం ఉంది. మీరు కనుక అద్దె ఇంట్లో ఉంటే, మీరు ఉంటున్న ఇంట్లో చక్కటి వాస్తు ఉంటే మీకు ఆస్తులు కలిసి రావడమే కాకుండా మీ సొంత ఇంటి కల కూడా త్వరగా నెరవేరుతుంది. అద్దె ఇంట్లో తీసుకోవాల్సిన వాస్తు నియమాల గురించి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి. అద్దె ఇంట్లో ఉన్న తలుపులు అన్నీ లోపలి వైపుకు తెరిచేలా ఉండాలి. ముఖ్యంగా వెలుతురు ఉండే ఇంటిని ఎంచుకోండి. అలాగే చెప్పులు షాపు దగ్గర ఇల్లు తీసుకుంటే మీకు బాగా కలిసొస్తుంది. మీ ఇంటి సమీపంలో విద్యుత్ స్తంభాలు ఉంటే మాత్రం ఆ ఇంటిని అస్సలు తీసుకోకండి. అలాగే ఇంటి ముందు లిఫ్ట్ ఉన్నా సరే ఆ ఇంటిని మాత్రం అస్సలు తీసుకోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.